ఇప్పుడు నేను గతంలో ఆరోపణలు చేసిన విధంగా మిగిలిన ముద్దాయిలు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అయినా, ఉమాశంకర్ యాదవ్ అయినా, ఉమాశంకర్ రెడ్డి అయినా, శివశంకర్ యాదవ్, సునీల్ యాదవ్ అయినా, గంగిరెడ్డి అయినా, అలాగే అవినాష్ రెడ్డి ప్రస్తావన, వాళ్ళ నాయన భాస్కర్ రెడ్డి ప్రస్తావనలు ఇవన్నీ కూడా సుపారీ అంశం, తనకి ₹1,00,00,000 అడ్వాన్స్ ఇచ్చిన అంశం, ఇవన్నీ కూడా అవాస్తవాలే. కేవలం రామ్ సింగ్ ప్రోద్బలం మేరకే ఆ విధంగా స్టేట్మెంట్ ఇచ్చాను అని చెప్పని ఒక స్టేట్మెంట్ ఇవ్వు. అలా ఇచ్చిన పక్షంలో మా తండ్రికి మిగిలిన ముద్దాయిలకి కేసు విచారణ నుంచి బయటపడడానికి ఆస్కారం కలుగుతుంది. అలాంటి స్టేట్మెంట్ కనుక నువ్వు ఇచ్చిన పక్షంలో నీకు ₹20 కోట్ల మేము అడ్వాన్స్గానే చెల్లిస్తాం. లేదు నువ్వు ఇలా స్టేట్మెంట్ ఇవ్వడానికి సహకరించవు, విచారణ సిబిఐకి అనుకూలంగానే కొనసాగడానికి నువ్వు సహకరించిన పక్షంలో జీవితకాలం నువ్వు ఈ జైల్లోనే మగ్గిపోవాల్సి వస్తుంది. నిన్ను బయటికి రాకుండా చూసుకుంటాం. ప్రభుత్వం మాదుంది, అధికారం మాదుంది, వ్యవస్థలు మా చేతిలో ఉన్నాయి అని చెప్పని దస్తగిరిని బెదిరించినట్టుగా దస్తగిరి అప్పుడే ములాఖాతులో తన సతీమణి ద్వారా మీడియాకి తెలియజేయడం జరిగింది. తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా తను కడప ఎస్పీ గారిని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. తను ఏం చెప్పాడు అనంటే, డాక్టర్ చైతన్య రెడ్డిని నా బ్యారక్ వరకు తీసుకొచ్చి తన సమక్షంలోనే ఈ విధంగా బెదిరింపులకి చైతన్య రెడ్డి పాల్పడుతున్నా కూడా జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ చూస్తూ ఊరుకున్నాడు.